అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రయే నమః. సౌందర్యలహరి ప్రశ్నోత్తర మాలిక. సౌందర్యలహరిని ఎవరు రచించారు? శ్రీ ఆది శంకరాచార్యుల వారు. సౌందర్యలహరిలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. సౌందర్యలహరి దేనికి ప్రసిద్ధి చెందినది? త్రిపుర సుందరి దేవి లలితాదేవి అమ్మవారిని స్తుతించడానికి మరియు శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంథంగా ఇది చాలా ప్రసిద్ధి చెందినది. సౌందర్యలహరి అంటే ఏమిటి? సౌందర్యలహరి అంటే అర్థం సౌందర్య తరంగాలు. లహరి అంటే అర్థం ఏమిటి? ఆధ్యాత్మికంగా భక్తితో మనసు పరవశించిపోయే స్థితిని లేదా పరమ ఆనందాన్ని సూచించడమే లహరి అని అర్థము. సౌందర్యలహరి అనే పేరునందు ఉన్న మంత్ర బీజములు ఏమిటి? సౌ లహ హ్రీం అను మంత్రబీజంలో ద్యోతకమగుచున్నవి. సౌందర్యలహరిలో ప్రధాన లక్షణాలు ఏమిటి? ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యము. ఇది ఒక దివ్యమైన మహిమాన్విత స్తోత్రం. ఆగమము తంత్రాలను విశదీకరించే శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంథం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి. ఈ స్తోత్రము యొక్క ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శకతి, కీలకము, అర్థము, వినియోగమును గురించి తెలుసుకుందాం. ఋషి గోవింద, ఛందస్సు అనుష్టు, దేవత శ్రీ మహాత్రిపుర సుందరి, బీజం శివ శక్త్యాయుక్తః, శక్తి సుధా సింధోర్మధ్యే, కీలకం జపోజల్ప శిల్పం, అర్థము భగవద్యారాధన, వినియోగము శ్రీ లలిత మహాత్రిపుర సుందరి ప్రసాద సిద్ధకోశము.